హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11కి రిలేటెడ్గా వచ్చినటువంటి కొన్ని షాకింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ప్రో కబడ్డీ సీజన్ 11లో దబాంగ్ ఢిల్లీ హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు జోగిందర్ సింగ్ నర్వాల్ గారు. ప్రో కబడ్డీ సీజన్ 6 నుంచి కూడా ఈ టీంకి కెప్టెన్సీ చేస్తూ వస్తున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 8లో యాజ్ అ కెప్టెన్గా ఈ టీంకి ఫస్ట్ ఎవర్ ట్రోఫీని కూడా అందించారు జోగిందర్ సింగ్ నర్వాల్ గారు. మరి కోచింగ్లో ఎటువంటి అద్భుతాలని దబాంగ్ ఢిల్లీకి పరిచయం చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇక మరొక షాకింగ్ అప్డేట్ ఏంటంటే యుమంబా వాళ్ళ డిఫెన్స్ కోచ్ అయినటువంటి జీవకుమార్ గారిని రిలీజ్ చేయడం జరిగింది. ప్రో కబడ్డీ సీజన్ 10 కోసం జీవకుమార్ గారిని యాజ్ అ డిఫెన్స్ కోచ్గా అపాయింట్ చేసుకుంది యుమంబా. బట్ రీసెంట్ సీజన్ కోసం జీవకుమార్ గారిని రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక అఫీషియల్ ప్రకటనని యుమంబా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇక థర్డ్ అప్డేట్ తమిళ్ థలేవాస్కి సంబంధించినటువంటి అప్డేట్. తమిళ్ థలేవాస్ వాళ్ళ హెడ్ కోచ్గా కానివ్వండి, అసిస్టెంట్ కోచ్గా కానివ్వండి, ఏదో ఒక రూపంలో ధర్మరాజ్ చర్లాదని వాళ్ళ కోచింగ్ స్టాఫ్లోకి తీసుకోబోతుందంట. ఈ లీక్ అయితే ప్రధానంగా మనకు వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం? యాజ్ ఎ అసిస్టెంట్ కోచ్గా వస్తారా, యాజ్ ఎ హెడ్ కోచ్గా వస్తారా అనే దానిపైన తీవ్రమైనటువంటి ఉత్కంఠత నెలకొందని చెప్పాలి. ఇక ఫోర్త్ అప్డేట్ విషయానికి వచ్చామంటే పునేరి పల్టన్ హెడ్ కోచ్గా మరోసారి బీసీ రమేష్ గారు ప్రో కబడ్డీ సీజన్ 11లో వ్యవహరించబోతున్నారంట. చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి కోచ్గా మనకందరికీ కూడా సుపరిచితం. గతంలో ఆయన పునేరి పల్టన్కి ఎటువంటి సేవలను అందించారు, బెంగాల్ వారియర్స్కి ఎటువంటి సేవలను అందించారు, అదేవిధంగా బెంగళూరు బుల్స్కి ఎలాంటి సేవలను అందించారు అనేది మనందరికీ కూడా బాగా తెలుసు. ముఖ్యంగా బెంగళూరు బుల్స్కి ట్రోఫీని అందించారు, పునేరి పల్టన్కి ట్రోఫీని అందించారు, బెంగాల్ వారియర్స్కి ట్రోఫీని అందించారు. ఇలా తను వెళ్ళినటువంటి టీమ్స్ అన్నిటికీ కూడా ట్రోఫీస్ని అందించినటువంటి హెడ్ కోచ్గా లేదా అసిస్టెంట్ కోచ్గా పేరు తెచ్చుకున్నారు బీసీ రమేష్ గారు. ఇక ఫిఫ్త్ అప్డేట్ జైపూర్ వింగ్ ప్యాంథర్స్కి సంబంధించినటువంటి అప్డేట్. జైపూర్ వింగ్ ప్యాంథర్స్ హెడ్ కోచ్గా మరోసారి సంజీవ్ కుమార్ బలియన్ గారు వ్యవహరించబోతున్నారంట. సంజీవ్ కుమార్ బలియన్ గారు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి హెడ్ కోచ్. ఈయన కూడా గతంలో పాట్నా పైరేట్స్కి ట్రోఫీ అందించారు. ఆ తర్వాత జైపూర్ వింగ్ ప్యాంథర్స్కి కూడా ట్రోఫీని అందించడం మనం చూసాం. అండ్ యుమంబాని కూడా ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని చెప్పాలి. ముఖ్యంగా అర్జున్ దేశ్వాల్ లాంటి ఒక స్టార్ ఫైండ్ని యుమంబాకి ఆ తర్వాత జైపూర్ వింగ్ ప్యాంథర్స్కి అందించడంలో కీలక పాత్ర పోషించారు సంజీవ్ కుమార్ బలియన్ గారు. సో ఈ నేపథ్యంలో ఇదొక శుభవార్తగా చెప్పుకోవాలి జైపూర్ వింగ్ ప్యాంథర్స్ ఫ్యాన్స్కి. సో ఇవి ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11కి రిలేటెడ్గా వచ్చినటువంటి కొన్ని షాకింగ్ అప్డేట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.